హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మరి మీరు కూడా బాగుండాలని నేనైతే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మన పూర్వీకులు ఏ విధంగా పనస కూరను తయారు చేసి రాగి జావతో కాంబినేషన్ చేసి వారు వారి జీవనాన్ని గడిపేవారో ఈ వీడియోలో అయితే మేము చూద్దాం ఫ్రెండ్స్. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు. మేమైతే దాదాపు కొండ మీదకి వచ్చేసాము ఫ్రెండ్స్. మేమైతే పనస చెట్టు ఎక్కడం జరిగింది. చెట్టు మీద ఉన్నటువంటి పనసకాయను కోసి చూసి పసుపు కలర్లో ఉన్నటువంటి తొనలు కలిగి ఉంటే ఆ పనసకాయను కూరకైతే మేము సేకరించుకోవడం జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్. ఇదిగో కోసి చూడడం జరిగింది. ఇక్కడైతే ముద్రలేదు ఫ్రెండ్స్, కాబట్టి మేమైతే ఈ చెట్టు నుండి దిగిపోయి వేరే చెట్టుకి వెళ్ళాలని అనుకుంటున్నాము. పసుపు కలర్లో తొనలున్న పనసకాయను, అలాగే పిక్కలు కూడా గట్టిగా ఉంటేనే అది మనం కూరకు ఉపయోగపడుతుందని సేకరించుకోవడం జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్. మేమైతే ముందెక్కిన చెట్టులో కాయ ముద్రలేదు కాబట్టి మరొక చెట్టుకు రావడం జరిగింది. ఈ చెట్టులో మేమైతే ముదిరినటువంటి పనసకాయను సేకరించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ముళ్ళంతా వికసించి ఉంది. మనం కోసుకొని చూసాము, పసుపు కలర్లో తొనలు ఉన్నాయి. ఈ రెండు కాయల్ని మేమైతే కూర ప్రిపేర్ చేసుకోవడానికి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మా పూర్వీకుల పద్ధతిలో మేమైతే పనసకాయను నిలువుగా ఒక కర్రని దిగ్గొడుతున్నాము. ఎందుకు అంటే పనసకాయ కట్ చేసుకోవడానికి చాలా సులువుగా వీలవుతుందన్నమాట. ఫ్రెండ్స్ చూస్తున్నారా, చాలా సులువుగా మధ్యకు ముక్క చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, తొనలు పసుపు కలర్లో ఉన్నాయి. పసుపు కలర్లో తొనలు కలిగి ఉన్నటువంటి పనసకాయ కూరకు బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఒక్కొక్క ముక్క చేసి మేమైతే తొనల్ని సేకరించుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే తొనలతోనే కూర వండుకుంటాం కాబట్టి. ఫ్రెండ్స్, పనస కూర కోసం ఇలా లైవ్లో మనం మిరపకాయను నూరుకున్నట్లయితే మిరప ముద్దతో పనస కూర కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. మార్కెట్లో దొరికే కారం పొడి కొద్దిగా బాగోదు, అందుకని మేమైతే మిరప ముద్ద తయారు చేసుకుంటాము ఫ్రెండ్స్. మనం సేకరించుకున్నటువంటి తొనల్ని ఒక పాత్రలో అయితే తీసుకోవడం జరుగుతుంది. నూరినటువంటి మిరప ముద్దను కొద్దిగా నీళ్లు కలిపి తొనల్లో మొత్తం కలపాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఉడికినప్పుడు మొత్తం చాలా చక్కగా రెసిపీ కూడా కలిసిపోయి మంచి ఫ్లేవర్తో ఉడకాల్సి ఉంటుంది కాబట్టి మొత్తం ఇలాగైతే కలుపుకుంటాం అన్నమాట ఫ్రెండ్స్. కూరకు సరిపడే సాల్ట్, కొద్దిగా ఆయిల్, కొద్దిగా మంచినీళ్లు పోసి మేమైతే పొయ్యి మీద ఎత్తుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అడుగున మాడిపోకుండా కొద్దిగా వాటర్ ఉంటే బాగుంటుంది అన్నమాట ఫ్రెండ్స్. మేమైతే పొయ్యి మీద ఎత్తుకున్నాము. ఉడికేదాకా వెయిట్ చేసి ఉడికిన తర్వాత కొద్దిగా ముద్దగా కూర వచ్చిన తర్వాత మెత్తగా తయారవుతుంది కాబట్టి మేమైతే దింపుకొని ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. మన పూర్వీకులు అధిక శాతం అడవులలో బ్రతికేవారు కాబట్టి ఇలాంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహారాన్ని సేకరించుకుని తినడం వారికి అలవాటు. రాగి జావ మరియు ఇలాంటి పనస కూరను తీసుకొని వారు రోజంతా కష్టపడి పనిచేసేవారు అన్నమాట. మరియు ఆ సీజనల్ మొత్తం కూడాను ప్రత్యేకమైనటువంటి ఆహారంగా, వంటగా ఈ పనస కూరను అయితే వారు తీసుకోవడం జరిగేది. ఎందుకంటే అప్పట్లో వరి కానీ ఇతరితర ఆహార ధాన్యాలు కానీ ఎక్కువగా ఉండేవి కావు. దానివలన ఇలా దొరికినటువంటి పనసకాయను, మామిడి పళ్ళును, అలాగే అటవులలో దొరికే అనేక పళ్ళు పదార్థాలను ఆహారంగా సేకరించుకొని వారు వారి జీవనాన్ని గడిపేవారట ఫ్రెండ్స్. మేమైతే ఈ విధంగా తయారు చేసుకొని రాగి జావతో కాంబినేషన్ చేస్తున్నాము. మాకెంతో ఇష్టమైన ఆహారం ఇది ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయగలరు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.